ఫాస్టింగ్ నా వల్ల కావడం లేదు. వీళ్ళు అసలు రోజంతా ఆకలితో ఎలా ఉంటారో ఏంటో. ఇదైతే నా వల్ల కావడం లేదు. చాలా ఆకలిగా ఉంది. లేదు లేదు తను, ఇదంతా నీ వల్ల కాదు. ఈ రోజు నుండి నో ఫాస్టింగ్ ఎప్పుడు చేయకూడదు. మళ్ళీ ఫోన్ చేసి ఎవరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు? హలో, చెప్పు. నేను వచ్చేస్తాను యాడ్ షూట్కి. కానీ ఒక విషయం, సెట్ పూర్తిగా రెడీగా ఉండాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను. అలాగే మరొక విషయం, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద బిజీగా ఉన్నాను. సో ప్లీజ్ మాటి మాటికి ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు. వీళ్ళ యాడ్ షూట్ గురించి ఆలోచన, కానీ ఇక్కడ నేను ఆకలితో చేస్తున్నాను. ఏం చేయాలో తెలియడం లేదు. చాక్లెట్స్, oh my god, chocolates. తినేనా? లేదు లేదు, ఎవరైనా చూస్తే. థ్యాంక్ గాడ్, నువ్వు లేకపోతే నేనేమవ్వాలి? ఏం చేస్తున్నా? నా దగ్గర దాయడానికి ప్రయత్నించొద్దు. నాకు తెలుసు నువ్వు వ్రతం చేస్తున్నట్టు నాటకం ఆడుతున్నావని. మంచి పనే చేశావు, ఎందుకంటే ఆయన కోసం వ్రతం చేసే హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది. అయినా కంగారు పడకు, నువ్వు ఆడే ఈ డ్రామా ఎవ్వరికీ చెప్పను. కనీసం నాకైనా తెలిసింది, నువ్వు ఆయన కోసం చేసేది, ఆయన మీద హక్కు ప్రదర్శించేది అదంతా అబద్ధమని నాకు తెలుసు. ఒకవేళ ఆయన్ని నిజంగానే ప్రేమించుంటే నువ్వు నిజంగానే ఈ వ్రతం చేసేదానివి. నువ్వేవి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనెవ్వరికీ చెప్పను, ఆయనకు కూడా చెప్పను. ఒకవేళ ఆయనకు తెలిసిందంటే ఆయన చాలా బాధపడతారు. నేను ఆయన ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నాను. పోయి పోయి దీని కంట్లో పడాలా? దీనికేం పని ఉండదా ఏంటి? అరేరే, అక్కడ కాదు, పళ్ళాలు ఇక్కడ పెట్టండి. చందమామ ఇటు నుంచి వస్తాడు. ఈ చందమామ ఎప్పుడు కనబడుతుందో ఏంటో. ఎవరికైనా టైం తెలుసా? రోజంతా ఉపవాసం ఉన్నావుగా, నీకు ఇప్పుడు ఆకలేస్తోందా? అదే మరి, రోజంతా ఎలాగోలా గడిచిపోతుంది, కానీ ఆఖరి నిమిషాలు మాత్రం గడవడం లేదు. అంత ఆకలిగా ఉందా? కాసేపట్లో వచ్చేస్తాడు చంద్రుడు, చూస్తూ ఉండండి. కానీ కానీ ఏమైంది? ఒంట్లో బాలేదా ఏంటి నీకు? లేదక్క, నేను బానే ఉన్నాను. అయినా నీకు ఒంట్లో బాలేదనిపిస్తోంది. పైగా ఉపవాసం చేస్తున్నావు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నీకు ప్రజ్ఞ? ఈ వ్రతం చేయడానికి ధైర్యం కాదక్క, పట్టుదల ఉండడం చాలా అవసరం. ఒకవేళ మనసులో నిజమైన పట్టుదల ఉందంటే మనం ఏ బంధాన్నైనా సులభంగా నిలబెట్టుకోవచ్చు. చూసావాక్క, మన ప్రజ్ఞ చాలా ప్రత్యేకమైన అమ్మాయి. ఇక్కడ ఆకలితో అందరి మొహాలు వాడిపోతుంటే మన ప్రజ్ఞ మనసు ఎలా మెరిసిపోతుందో చూడు. చందమామ ఆకాశంలో కాదు, నేల మీదకి వచ్చేసినట్టు అనిపిస్తోంది. నేను కిచెన్ లో ఏదో మర్చిపోయాను, ఇప్పుడే వస్తానుండు. ఏంటి త్రిమూర్తులు, ఏం చేస్తున్నారు? డిటెక్టివ్ పని చేస్తున్నారు కదా. ఎవరు వ్రతం చేశారు, ఎవరు చేయలేదని చూస్తున్నారు కదా. 3 మస్కటియర్స్. మేము కేవలం మా ప్రజ్ఞను చూస్తున్నాం అంతే. తను మళ్ళీ ఒకసారి నిరూపించి చూపించింది, తనకంటే మంచి కోడలు ఇంకెక్కడా దొరికే అవకాశమే లేదని. అదే కదా, ఆరోగ్యం బాలేకపోయినా తన పట్టుదల నిష్ఠలో అసలు ఎలాంటి మార్పు రానేలేదు. చూసారా? ఎవరైతే ఇలాంటి సమస్యను ఎదుర్కొని వెళ్ళగలరో నిజమైన ప్రేమ వాళ్ళదే అంటారు. నానమ్మ, నానమ్మ, నువ్వు బానే ఉన్నావు కదా? అవునన్నా, నేను బానే ఉన్నాను.
నానమ్మ ఏంటి బాగుండటం అభి? ప్రజ్ఞ నీ గురించి, ఈవిడ ప్రజ్ఞ గురించి ఆలోచించి ఈ రోజు మందులు వేసుకోవడం మర్చిపోయింది. నానమ్మ నువ్వు నీ హెల్త్ గురించి అస్సలు ఆలోచించవు. నువ్వు ముందు కిందకి పద చెప్తాను. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. లేదు నానమ్మ, నువ్వు కిందికి పద ముందు, విశ్రాంతి తీసుకో. కాసేపటి తర్వాత మళ్ళీ ఇక్కడికి రావచ్చు, కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి మాత్రం వీలేదు. కిందికి పద ముందు. ఇదేం బాలేదు నానమ్మ. కోడలు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు నీ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని నేను పట్టించుకోవట్లేదు. బాగున్నావు కానీ నువ్వు నీ ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు అంటే కనుక దెన్ ఐ విల్ నాట్ టేక్ ఇట్ నానమ్మ. అలాంటిదేమీ లేదు బాబు. అదేంటంటే ప్రజ్ఞకి ఆరోగ్యం బాగోలేదు. నాకు చాలా టెన్షన్గా అనిపించింది. తను రోజంతా ఉపవాసం చేయగలదా లేదా అని. దానికి మెడిసిన్స్ వేసుకోకుండా ఉంటే టెన్షన్ తగ్గిపోతుందా ఏంటి? నువ్వు కనీసం మెడిసిన్ వేసుకుని ఉండాల్సింది కదా నానమ్మ. కాని బాబు, ఎప్పుడైతే నేను ప్రజ్ఞని సంతోషంగా చూస్తానో అప్పుడు నిజంగానే నాకున్న టెన్షన్లన్నీ దూరం అయిపోతాయి. నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది నానమ్మ. ఇప్పుడు నువ్వు ప్లీజ్ పడుకో ఇక. కానీ నేను ప్రజ్ఞ వ్రతాన్ని ఎలా పూర్తి చేయించగలను? తనకిది మొదటి వ్రతం కదా బాబు. నేను తన పక్కనే ఉండాలి కదా అభి. నేనున్నాను కదా నానమ్మ. చందమామ వచ్చిన తర్వాత నేనే నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. కానీ కేవలం 10 నిమిషాలే అంతే. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే? చూడు బాబు, తనేదో పైకి చెప్పుకుంటుంది తను బానే ఉంది, తను బానే ఉందని. కానీ లోపల తను అస్సలు బాలేదు, అది నాకు బాగా తెలుసు. రోజంతా ఆకలితో ఉంది, బలహీనంగా ఉంది, ఆరోగ్యం కూడా అంతగా బాలేదు. నువ్వు తనని కనిపెట్టుకుంటూ తన పక్కనే ఉండాలి, తను బానే ఉందా లేదా అని. నానమ్మ ఇక నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. ఆ కళ్ళజోడు ఒంట్లో బాలేనట్టుగా నాటకం ఆడుతుంది, కానీ తన కారణంగా నాన్నమ్మకి నిజంగానే ఆరోగ్యం బాలేదు. నిజమైన కష్టం ఇప్పుడు నేను తనకు కలిగిస్తాను. చాలా అప్పు నీ డ్రామాలు. నీ కారణంగా మా నాన్నమ్మ ఆరోగ్యం పాడైపోయింది వాళ్ళ. నువ్వేమన్నా తిన్నావా లేదా, ఏమన్నా తాగావా లేదా, నీకు ఆరోగ్యం బాగుందా లేదా, ఇదంతా ఆలోచించి పాపం తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. నాయనమ్మ దయచేసి కాపు ఈ నీ నాటకాలు. మీకు ఇదంతా నాటకంలో అనిపిస్తే మీరేం కంగారు పడకండి. ఇంకాసేపు ఓపిక పడితే చాలు. చందమామ వస్తుంది, అప్పుడు ఈ డ్రామా పూర్తయిపోతుంది. ఏం నువ్వు? నేను చెప్పేది అర్థం కావట్లేదా? నాకు నీ మీద, నీ వ్రతం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు నా చందమామ దొరికింది కాబట్టి. ఇక తన గురించే నేను కింద హాల్లో అందరికీ చెప్తున్నాను. 1 year ముందు నేను ఏ అమ్మాయితో అయితే డేట్కి వెళ్ళానో తను ఇంకెవరో కాదు, ఆ అమ్మాయి తను. ఐ లవ్ తను. షీఈ్ ద ట్రూ లవ్ ఆఫ్ మై లైఫ్. డూ గెట్ దాట్? నేను ఎప్పుడు తన కళ్ళలోకి చూసినా నాకు చందమామ కనిపిస్తుంది. నేను నీ కళ్ళలోకి చూశానంటే అప్పుడు నాకు కేవలం మోసం మాత్రమే కనిపిస్తుంది. నా దీర్ఘాయుష్షు కోసం నువ్వు వ్రతం కాదు, నీ ప్రాణాలు ఇచ్చేసినా సరే నాకు నీ మీద ఎలాంటి నమ్మకం కలగదు. ఎందుకంటే నాకు నీ గురించిన పట్టింపు లేదు, నీ గురించి ఎలాంటి ఆలోచన లేదు. నేనేమన్నా ఆలోచిస్తే అది కేవలం తను గురించే. ప్రేమ ఉంటే కేవలం తన మీదే. డూ యు గెట్ దట్? తను నా కోసం వ్రతం చేస్తోంది, నా కోసం ఉపవాసం ఉంది. కానీ నువ్వు, నీకు తెలుసా భార్యాభర్తలు ఈ రిచువల్స్ అన్ని ఎందుకు చేస్తారో? ఎందుకంటే అది వాళ్ళ పెద్దవాళ్ళు సంతోషిస్తారని. కానీ ఇప్పుడు నేనే సంతోషంగా లేనప్పుడు నా పెద్దవాళ్ళని ఎలా సంతోషపెట్టగలను? మరొక విషయం చెప్పనా నీకు? భార్యాభర్తల బంధం అనేది మూసున్న గదిలోనే ఏర్పడుతుంది. అది మన మధ్య లేనే లేదు. అందుకని నీ డ్రామాలని ఆపేస్తే మంచిది. మూసి ఉన్న గదిలో బంధాలు పైపైనే ఏర్పడతాయి. అందుకే ఎప్పుడు ముక్కలవుతాయో మనం చెప్పలేము. ఏ బంధాలు మనసుతో ముడిపడతాయో అవి ఎప్పటికీ ముక్కలవు. కానీ మన మధ్య ఉన్న బంధం అనేది ఎప్పటికీ ముక్కలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆ బంధం ద్వేషంతో నిండింది. ఇలా అలంకరించుకుని వ్రతం చేయటం, నా కళ్ళలోకి చూస్తూ తీయగా మాట్లాడటం, నా గురించి నువ్వు కేర్ తీసుకోవటం, ఇదంతా కేవలం నాటకం అంతే. ఈ నాటకాన్ని మనం కేవలం ఇందుకోసం ఆడుతున్నాం. ఎందుకంటే నాన్నమ్మ కనిపిస్తోంది మన మధ్య ప్రేమ ఉందని. కానీ అది అసలు లేదు. అదంతా పైకి చూపించడం కోసం మాత్రమే. డూ యు గెట్ దట్? నీకేమైనా అర్థం అయినా అవ్వకపోయినా నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. తను మీద నాకున్న ప్రేమ నిజమైంది, కానీ నీకు నా మీద ఉన్న ద్వేషం కూడా నిజమైంది కాదు. నీ కళ్ళలోకి చూస్తే నాకు ఎలా అనిపిస్తోందంటే
ఏమైంది? చందమామ కనిపిస్తోంది. సింది ఇక నువ్వు ఈ నాటకం ఆపే. పద, అందరిని పిలుస్తున్నారు పైకి. ఇంతసేపు దొంగతనంగా తిన్నావు కదా, ఇక ఇప్పుడు అందరి ముందు ధైర్యంగా తినేయొచ్చు. చూడండి, ఏంటి? కళ్ళ చూడు. ఆయన అసలు బయటికి చూడనే లేదు. మరి ఆయనకి చందమామ ఎక్కడ కనిపించింది? నా కళ్ళల్లోనా? ఏం తలరాత నాది? ఎవరిని చేసుకోవాలనుకున్నానో వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. ఎవరినైతే వద్దు అనుకున్నానో వాళ్ళు నా తలరాతతో ముడిపడిపోయారు. నేనేదో ఊరికే అన్నాను నాకు తను కళ్ళలో చందమామ కనిపించిందని. కానీ ఈ కళ్ళజోడు కళ్ళలో నిజంగానే చందమామ కనిపించింది. తను నిజంగానే హిప్నాటిస్ట్ కాదు కదా? ఆయనకి నా కళ్ళల్లో చందమామ కనిపించిందంటే ఆయన నా కోసమే పుట్టారన్నమాట. నేను ఆయన పేరిట కుంకుమ దిద్దుకున్నాను అంటే నా కుంకుమ భాగ్య ఆయనతోనే ముడిపడుందన్నమాట. వాట్ రబిష్! ఈ కళ్ళలో చందమామ కనిపించే విషయం పూర్తిగా తప్పు. అంటే రేపు ఇంకెవరి కళ్ళలో అన్న చందమామ కనిపించిందంటే అప్పుడు వాళ్ళకు కూడా నాతో సంబంధం ఉందని అర్థమా? నెవర్. వాట్ ఇస్ దిస్? నేను చూస్తూనే ఉన్నాను. ఇందాక నుంచి నువ్వు ఆ కళ్ళజోడు వెనకాల తిరుగుతున్నావు తోకలాగా. నీకు నా కోసం అస్సలు టైం లేదు. తన నకిలీ ఫాస్ట్ గుర్తుంది కానీ నా అసలైన ఫాస్ట్ గుర్తులేదు. నో బేబీ, నేను నీకోసం ఎదుగుతున్నాను. నేను ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. ఏంటి? ఏం చేస్తున్నావు అబ్బి? ఏం వెతుకుతున్నావు? రెండవ కంట్లో ఉందేమో. అబ్బి, ఏం వెతుకుతున్నావు? రెండో కంట్లో ఏముంటుంది? చందమామ. చందమామ? వాట్? యు నో వాట్? ఆ కళ్ళజోడుతో ఉండి నువ్వు కూడా తన భాషలో మాట్లాడడం మొదలు పెట్టావు. చందమామ కళ్ళల్లో ఉండదు, ఆకాశంలో ఉంటుంది. కరెక్ట్, చందమామ ఆకాశంలో ఉంటుంది. మరి నాకు ఆ కళ్ళజోడు కళ్ళలో ఎందుకు కనిపించింది? కళ్ళజోడు కళ్ళు కూడా కళ్ళజోడులాగే నకిలీవి. ఏంటి కళ్ళజోడు కళ్ళలో చందమామ? ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక జస్ట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ని దూరం చేసావు. ఇక పద, పూజకి టైం అవుతుంది. నేను ఫాస్ట్ ని పూర్తి చేస్తాను. కమాన్. రియల్లీ? అందరి ముందు నా ఫాస్ట్ బ్రేక్ చేస్తావా? ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. అందరి దృష్టి ఆ కళ్ళజోడు మీద నీ మీదే ఉంటుంది కదా. అలాగే నాన్నమ్మ ముందు కూడా ఈ సిచ్యుయేషన్ ని అవాయిడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ నువ్వు ఒకటైతే చేయగలవు. ఏంటి? ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం ఆ కళ్ళజోడికి నీ చేతులతో నీళ్లు తాగించి ఫాస్ట్ ని మాత్రం బ్రేక్ చేయొద్దు. ఓస్, ఇంతేనా? నా చేతులతో ఏమైనా బ్రేక్ అవుతుందంటే గనుక అది తన ఫాస్ట్ కాదు, తన కళ్ళజోడు మాత్రం. ఐ ప్రామిస్ యూ, నా చేతులతో నేను ఆ కళ్ళజోడికి నీళ్లు తాగించను. ఎప్పుడు వస్తుంది చందమామ? ఎప్పుడు వస్తుంది? అత్తయ్య, ఇలా రండి, త్వరగా రండి. అలా చూడండి, ఎంత అందమైన చందమామ వచ్చిందా. నాకు అది గుండ్రంగా ఉన్న చపాతీలా కనిపిస్తోంది. నాకైతే అది గుండ్రంగా పిజ్జాలా కనిపిస్తుంది. త్వరగా పూజ చేసేద్దాం, లేకపోతే మాయమైపోతుంది. అత్తయ్య, అత్తయ్య, అటు చూడండి చూడండి, అది మళ్ళీ మబ్బులు వెనక్కి వెళ్ళిపోయింది. నా పరిస్థితి మరీ క్షీణించిపోతోంది. ఇదిగో పమ్మి, కొంచెమైనా సిగ్గుపడు. రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటావు. కనీసం ఒక్కరోజైనా ఉపవాసం చేయలేవా? అరే మబ్బుల్లారా, జరగండి. కాస్త చందమామని బయటికి రానివ్వండి. మా పిల్లలందరూ చాలా ఆకలితో ఉన్నారు. అరే ఎక్కడున్నా? ఈ చందమామ మనతో దాగుడు ముత్తలాడుతుంది. అరే, ఆ చందమామ ఆడితే ఆడింది కాని దొంగాట. మనం కూడా ఏదైనా ఆడొచ్చు కదా. ఇంకొక ఆట.
ఆ మ్యూజిక్ గానీ ఏదైనా సరే మనం ఈ పండుగను ఇంకా సరదాగా మార్చేద్దాం, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. అరే అందరూ రండి, డాన్స్ చేద్దాం రండి. అరే అందరూ రండి రండి రండి. ప్రజ్ఞ నా బంగారం రా రా, అరే రా, మొదలు పెట్టండి. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. చుట్టుపక్కల ఎక్కడ అభి ఉండకూడదు, లేకపోతే మళ్ళీ తనే కాపాడతాడు. ఏంటి నీకు కళ్ళు కనిపించట్లేదా? ఇంత గట్టిగా గుద్దేశావేంటి? మీ మోడల్స్ ఉన్నారు చూసావా, మీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించరు. నీ కాలు ఎలాగో నేల మీద నిలబడదు, ఎదుటి వాళ్ళ కాళ్ళు ఎందుకు తొక్కుతారు మీరు? 4-5 మోడలింగ్ అసైన్మెంట్స్ చేసినంత మాత్రాన ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఊహించుకుంటున్నావా నువ్వు? లిజన్, డోంట్ బి పర్సనల్. మీరు నా ప్రొఫెషనల్ గురించి మాట్లాడితే ఏం చేస్తావు నువ్వు? వచ్చింది పెద్ద. హౌ డేర్ యు! నాతో మర్యాద లేకుండా మాట్లాడతావా? ఎవరిని ఇలాగే మాట్లాడతా? రిలాక్స్, రిలాక్స్. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత కోపం? ఈ రోజు వ్రతాన్ని మీరంతా గొడవతో పాడు చేసేలా ఉన్నారు. రిలాక్స్. తన తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను. పద. పిల్లలు, చందమామ వచ్చింది, మేఘాలు పక్కకి వెళ్ళిపోయాయి, రండి రండి. అందరూ త్వరగా వచ్చి పూజ చేయండి, లేకపోతే మళ్ళీ మబ్బుల్లోకి వెళ్ళిపోతుంది. అరే రండి రండి. ప్రజ్ఞ రామ్మా, రా రా రా. నో వే. నేను తనుకి ప్రామిస్ చేశాను కళ్ళజోడికి నేను మంచినీళ్ళు తాగించను అని. కానీ ఏం చేయాలి? నాన్నమ్మలిద్దరూ నా వైపే చూస్తున్నారు. ఏం చేయాలి అభి? అయ్యో, పూజకు ముందే నీళ్లు ఒలిగిపోయాయి. ఇదైతే అపశకునం కదా. ఇప్పుడు నేను వ్రతం ఎలా పూర్తి చేయగలను? ఎస్, కళ్ళజోడు ఆచారాన్ని బాగా నమ్ముతుంది. తన నీళ్లు గనక ఒలిగిపోయాయంటే అప్పుడు తను కూడా దీన్ని అపశకునం అనుకుంటుంది. ఇక అప్పుడు ఫాస్ట్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏముండదు. అవునభి, నువ్వు తన నీళ్లు వంపేయి. ఏయ్, ఓ, నువ్వు నన్ను చూసావా? ఐఎమ్ సో లక్కీ. నీకు పెళ్లి కాలేదు కదూ? కాలేదు అంటే దీని అంటే దీని అర్థం అర్థం మీకు బ్యాడ్ టైం మొదలైపోయింది అంకుల్. వెనక్కి తిరిగి చూడండి. అరే సోనాలి, నువ్వా? నేను చందమామను చూస్తున్నాను. అవునా? ఇంటికి పదండి, మీరు చుక్కలు చూపిస్తాను మీకు. నేను తనకు చెప్పేస్తాను. నేను ఎలాగూ తనకి ఏమీ తినిపించను, అందుకని అందరి ముందు వ్రతం చేస్తున్నట్టు నాటకం ఆడొద్దు అని. నాన్నమ్మ కూడా ఇప్పుడే రావాలా? వచ్చి రాగానే తను నీళ్లు తాగించమని చెప్తుంది. ఏం చేయను ఇప్పుడు? ఏం చేయను? ప్లాన్ ఏ. నో 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 అభి. ప్లాన్ ఏ ప్రకారం అయితే కావాలనే నేను నీళ్లు వంపేశానని అందరికీ తెలిసిపోతుంది. ప్లాన్ బి అమలు చేయాలి. అలా అయితే కళ్ళజోడి చేతిలో నుంచే నీళ్లు ఒలిగిపోతాయి. అప్పుడు నేను తనకి నీళ్లు తాగించాల్సిన అవసరం ఉండదు. కానీ ఎలా చేయాలి? నేను తనని లాగలేను, అలాగే తోసేయలేను. ఇంకేదైనా చేయాలి అభి. నీళ్లు తాగించావనుకో తను చాలా అప్సెట్ అయిపోతుంది. ఎస్, ప్లాన్ సి.
ఎంత విచిత్రంగా ఉందో కదా. వ్రతం నువ్వు చేస్తుంటే దాహంగా నాకుంది. ఏం పర్వాలేదు, ఇంకా కావాలా నేను తీసుకురానా? వదదు, చాలు. అభి, నువ్వు కోడలికి నీళ్ళెందుకు తాగించడం లేదు? ఎలా నాన్నమ్మా, ఈ చెంబు ఖాళీగా ఉంది చూడు. తను ఆగలేకపోయింది అనుకుంటాను. వ్రతం బ్రేక్ చేయడానికి ముందే నీళ్ళని తాగేసింది. జస్ట్ జోకింగ్ నాన్నమ్మా, రిలాక్స్. తన కొంట్లో బాలేదు, అది నీకిప్పుడు సరదాగా ఉందా? ఇదిగో ఇందో ఇలారా, ఆ, ఏంటక్కయ్య? వెళ్ళి నీళ్లు తీసుకురా. వద్దమ్మమ్మ, నేను తీసుకొస్తాను. వద్దు, నేను తీసుకొస్తాను. నువ్విక్కడే ఉండు. హే చంద్, చంద్ అంకుల్, చంద్ అంకుల్. ప్లాన్ బీ చేసి ఉండాల్సింది. నీళ్లు ఒలిగిపోయి ఉంటే అందరూ అపశకునం అని అనుకునేవాళ్ళు. టెన్షన్లో అందరూ అసలు విషయాన్ని మర్చిపోయి ఉండేవాళ్ళు.